ఇండస్ట్రీకి వచ్చి ఒక 15-16 ఇయర్స్ అయింది. ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు అంటే ఎవరైనా డ్రీమ్ అచీవ్ చేయడానికి వస్తారు, నేను కూడా డైరెక్షన్ చేయడానికి వచ్చాను. అండ్ మధ్యలో ఐ వాజ్ ట్రయింగ్ టు స్క్రిప్ట్స్ అవన్నీ వర్కౌట్ చేయడానికి ట్రై చేశాను, బట్ అవ్వలేదు. ఫైనలీ there was somebody who showed a torch to my dream, and that is Nag sir. I will always be grateful to him. Not only me, nalanti chaala mandi debutants ki sir has always encouraged. Monna oka Twitter lo evaro rasaru sir that you are a celluloid scientist ani cheppi. So experiment cheyadaniki kuda you need guts. So we really appreciate all your support and encouragement. సార్ మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారో మీరందరూ కూడా అంతే సపోర్ట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అండ్ అబౌట్ ద ఫిల్మ్ పడేసావే, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ పుట్ అవర్ 200% ఇన్ ద ఫిల్మ్, అండ్ వీ ఆర్ ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ యూ విల్ సపోర్ట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. I should definitely thank Nagarjuna garu because నేను ఇది ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నాను. హిజ్ అసోసియేషన్ విత్ ద ఫిల్మ్ ఇస్ లైక్ అ బ్లెస్సింగ్ టు అస్. చాలా కొత్త ఫిల్మ్స్ వస్తున్నాయి, చాలా కొత్త టాలెంట్ వస్తుంది, బట్ వీ డోంట్ ఫైండ్ మెనీ పీపుల్ ప్రమోటింగ్ ఇట్. అంటే ఆడియన్స్ వరకు ఆ మూవీ రీచ్ అవ్వాలి అంటే ఎంత మంచి స్క్రిప్ట్ ఉన్నా కూడా ఆడియన్స్ వరకు రీచ్ అవ్వకపోతే దట్ స్క్రిప్ట్ గోస్ వేస్ట్. సో మాకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది నాగార్జున గారు. So, sir, thank you so much for that. And then, Chunia ma'am. I mean, I don't know what to say about her. Naku, it's like second life for me. Naku, idi chinnappudu chesina dan tarvata naku lead character, my breakthrough is Padesave. And I would like to thank Chunia ma'am for giving me that, for giving me this opportunity. Naku confidence, malli యాక్ట్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ మళ్ళీ ఇచ్చింది చునియా మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నేను ఐ ఆల్వేస్ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్. ఐ బీన్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ కన్నా గారు, ఐ డోంట్ నో వేర్ కన్నాజీ ఇస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ వండర్ఫుల్ విజువల్స్. నన్ను అంత బ్యూటిఫుల్గా చూపించినందుకు థ్యాంక్స్. అండ్ ఎడిటర్ ధర్మేంద్ర గారు, కిరణ్, యా I won't forget mentioning you. And Anand Sriram garu, Anup Rubens garu, everybody andi. These are all the main technicians, but even the people, ante light officers, production, camera assistants, everybody, they've been of great support to all of us. They've given their 100%. Thanks to each and every one. Audio ni chala pedda hit chesaru. The songs, ఐ మీన్ నేను రేడియోలో విన్నా కానీ టీవీలో కానీ ఈవెన్ మై ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆల్ ద టైమ్ దే లిస్నింగ్ టు పడేసావే. అండ్ ఆడియోకి ఎంత రెస్పాన్స్ ఇచ్చారో. మూవీ 26th, దట్ ఈస్ దిస్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. మూవీకి డబుల్ రెస్పాన్స్ ఇస్తారని ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దట్. సో ప్లీజ్ వాచ్ పడేసావే. ఇట్స్ కమింగ్ టు థియేటర్స్ ఆన్ ద 26th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగార్జున సార్. పడేసావే రిలీజ్ ఆన్ 26th. ఈ సినిమాకి చాలా అందరం బాగా కష్టపడతాం కన్నా ప్రేమతో పనిచేసాం, ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చాం. సో తను చెప్పినట్టు ఇందాక చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది, అంటే ఇలాంటి ఒక అసోసియేషన్లో వర్క్ చేయాలని. సో లక్షల మందిలో నాకు, నిత్యాకి అండ్ సమీరా అనే ఇంకో లీడ్ క్యారెక్టర్కి దొరకడం ఇట్స్ బిగ్ బ్లెస్సింగ్. ఎందుకంటే నాగార్జున గారి అసోసియేషన్ దొరకడం అంటే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ డే ఫర్ ఎనీవన్. అండ్ ఇంకా నా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే షీస్ గివింగ్ ఎ వెరీ బిగ్ లైఫ్. ఎందుకంటే ఇలాంటి లైఫ్ నేను ఎప్పుడు ఊహించలేదు. నాకు లైక్ అంటే ఇట్స్ ఎ రీబర్త్ ఫర్ మీ. సో 26 రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి సపోర్ట్ అంటే మా ఒక్క సినిమానే కాదు, మాలాగా వచ్చే కొత్త వాళ్ళు అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా నాకు యాక్టింగ్ స్కూల్ నేర్పింది కూడా, అంటే 1 year ఫుల్ అక్కడే నేను యువ సీరియల్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి తనతో అసోసియేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే ప్రతిదానికి నన్ను వెళ్ళటం, ఏదన్నా సరే తనతో అలా ట్రావెల్ అవ్వటం వలన మేము కూడా ఇందులో చేయాలని తను కోరుకుంది. అందుకని తప్పకుండా తనకి మంచి విజయం రావాలని కోరుకున్నాను. అండ్ నాగార్జున గారు ఆశీస్సులంతా కూడా కొత్త వాళ్ళందరికీ మంచి అదృష్టమని ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.
చాలా మంది చేస్తారు సినిమాలు, చిన్న సినిమాలు అందరూ చేస్తారు. బట్ నాగ్ సార్ దీన్ని సపోర్ట్ చేయడం చాలా పెద్ద విషయం. సో ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ టు న్యూ కమర్స్, న్యూ టాలెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ హెస్ చోజన్ దిస్ ఫిల్మ్. అండ్ మళ్ళీ యువ టీం అంతా కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. కృష్ణన్న చెప్పినలాగే నాది సేమ్ స్కూల్, యువతో కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడ కూడా సరే మాకు ఛాన్స్ ఇచ్చారు, చున్యా గారే డైరెక్టర్. అలాగే మళ్ళీ ఇప్పుడు ఒక మంచి మూవీ, చిన్న మూవీ, అలాంటి మూవీకి మళ్ళీ మా నాగ్ సరే మాకు ఎంకరేజ్ చేయడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. అండ్ ఇట్స్ బ్లెస్సింగ్ వర్కింగ్ విత్ మా చున్యా గారితో వర్క్ చేయడం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఓన్లీ. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ వస్తున్నాం. యువాని ఎలాగైతే మీరు ఆదరించారో 100% దీన్ని కూడా ఆదరిస్తున్నారు ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చెప్పినట్టు నాగార్జున గారికి నేను కూడా థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్టర్ సంతోషం ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్, బట్ నేను యూఎస్ వెళ్ళిపోయాను. ఇది మీరు లేకపోయినా మీ సినిమా. అండ్ చునియాకి ఇండస్ట్రీకి వచ్చి 15 years అయితే అప్పటి నుంచి తెలుసు నాకు. ద డే వన్ షీ స్టార్టెడ్ వర్కింగ్, ఐ థింక్ షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మీ. అండ్ ఆల్సో కన్నా పడేసవే మూవీ మంచి స్వీట్ మూవీ అవుతుందని, అలాగే చునియా టెన్షన్ అంతా తీరిపోయి ఐ వాంటెడ్ హర్ స్మైల్ ఆల్ ద టైమ్ బికాస్ ఐ క్యాంట్ హ్యాండిల్ యువర్ దిస్ స్ట్రెస్ ఎనీమోర్. చునియా కన్నా నేను స్ట్రెస్ అయిపోయాను పడేసే చిత్రానికి. సో ఐ వాంట్ దిస్ మూవీ టు బీ అ డీసెంట్ హిట్. అండ్ అనూప్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెరీ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా పీపుల్ వర్ రియల్లీ అప్రిషియేటింగ్ ద మ్యూజిక్. అండ్ అలాగే కిరణ్ గారి మాటలు, శ్రీరామ్ గారి లిరిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ యాడెడ్ బోనస్ ఫర్ ద మూవీ. అండ్ థ్యాంక్స్ చునియా ఫర్ కాస్టింగ్ ఇన్ ద మూవీ బికాస్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ నాగార్జున గారు. యూ మేడ్ మీ డూ దట్ ఇండైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలింకి నేను కూడా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వర్కింగ్ విత్ చునియా గారు ఈజ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అండ్ వాళ్ళ టీం అంతా కూడా అంతే హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటుంది. చునియా గారికి పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ మే గాడ్ బ్లెస్ హర్. అండ్ ఐ పర్సనలీ థ్యాంక్ నాగ్ సార్ ఫర్ సపోర్టింగ్ ద న్యూ టాలెంట్ ఎవ్రీ టైమ్. మనంతో నాకు సో గడిచిన కళ్యాణ్కి అండ్ నౌ ఇట్స్ చునియా గారికి టాలెంట్ ఎక్కడ ఉంటే హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటే నాకు సార్ ఎప్పుడు సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ నాగ్ సార్ ఫర్ ఎంకరేజ్మెంట్, ఆల్ ద ఎంకరేజ్మెంట్ సపోర్ట్. ఈ పడేసావే ఫిలిం ఇట్స్ ఏ ఫన్ ఫిల్ లవ్ స్టోరీ. అండ్ ఒక క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ వచ్చిందండి దీనికి. సో ఏమాత్రం డౌట్ లేకుండా చిన్న పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూసే ఫిలిం ఇది. And we are pretty much sure you all going to love this film. It's releasing on 26th February. దీంట్లో స్టార్ కాస్టింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ న్యూ కమర్స్ అండి. వెరీ టాలెంటెడ్ క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేశారు. కెమెరామ్యాన్ కన్న గారు అండ్ ధర్మేందర్ గారు ఎడిటింగ్ సైడ్, అండ్ కార్తిక్ హీరో, నిత్య, శామ్ ఆల్ డిడ్ ద బెస్ట్ అండి. చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అందరు విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. I would like to thank Chunia for giving me such a good role in this movie. And నేను కూడా నా కెరియర్ అన్నపూర్ణ స్టూడియో సీరియల్ తోటి స్టార్ట్ చేశానండి, పసుపు కుంకుమ. That's when I met Chunia there. And thanks a lot Chunia for giving me such a good role. I really appreciate. First and foremost, I thank Sri Nagarjuna garu providing oxygen to the next generation of filmmakers, because Krishna garu, నందమూరి తారక రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారి తర్వాత నెక్స్ట్ తరంలో పీపుల్ హు హ్యావ్ టేకెన్ దిస్ టాస్క్ ఆఫ్ ప్రమోటింగ్ గుడ్ పీపుల్, గుడ్ ఫిల్మ్స్. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అ లవ్లీ ఫిల్మ్ ఇస్ ప్రమోటెడ్, సపోర్టింగ్ ఫస్ట్. దెన్ పడేసేవా గురించి చెప్పాలంటే ఐ మెట్ ఎ వండర్ఫుల్ ఉమెన్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ ఉమెన్ డైరెక్టర్. ఫస్ట్ నేరేషన్లోనే పడేసింది, చెప్పారు ఈ కమ్ విత్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ అని. అంతే అందంగా సినిమా వచ్చింది, పాటలు ఇంకా అందంగా వచ్చింది, దాని చిత్రీకరణ అంతే బాగా వచ్చింది. కానీ ఈ రోజుల్లో
ఒక మంచి సినిమాకి మంచి రిలీజ్ చాలా అవసరం. మోర్ అండ్ మోర్ వి గో ఫార్వర్డ్. ఆ టైంలో నాగార్జున గారు ముందుకు రావడం, ఈ ఫిల్మ్ సపోర్ట్ ఇవ్వడం, ఇది పెద్ద ప్లస్ అయింది సినిమాకి. దీని ప్రమోషన్లోనే అర్థమై ఉంటుంది. దాని హోర్డింగ్స్ కానీ, దాని యొక్క ట్రైలర్స్ కానీ చాలా క్యాచ్గా ఉన్నాయి. ఈ రోజున ఇట్స్ అట్రాక్టింగ్ యూత్, ఫ్యామిలీస్. ఈ రోజున ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ ఫిలిమ్స్కి వస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కేటర్ చేస్తూ యూత్ని డ్రా చేసేటువంటి ఫిలిం అని పక్కగా నేను చెప్పగలను. ఈ సంవత్సరం హిట్ ఫిలిమ్స్లో నాకు తెలిసి, నా మనస్సాక్షికి తెలిసి, ఖచ్చితంగా నేను ఇంకా సినిమా చూడలేదు, బట్ నేను వర్క్ చేశాను చెప్తున్నాను. అద్భుతమైన ఫిలిం, ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి ఫిలిం, అన్ని ఆల్ క్లాసెస్ ఉన్న ఫిలిం అని నేను నమ్ముతున్నాను. అండ్ పర్టికులర్గా కార్తిక్ మరొక యంగ్ అందమైన హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కంగ్రాచులేషన్స్. అండ్ నిత్య అండ్ కిరణ్ అండ్ ఎంజాయ్డ్ సో మచ్. ప్రతి సాంగ్ అందంగా వచ్చింది. సో ఈ సినిమాకి మ్యాక్సిమం మేమందరం కూడా వీ వాంట్ టు సీ దట్ ఇట్ రీచెస్ ద ఆడియన్స్. వీ విల్ టేక్ పార్ట్ ఇన్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ యూనిట్. మిగతా అంతా మేము రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్లో ఇంకా వివరంగా మేము మీ ముందు మాట్లాడతాం. పర్టికులర్గా నా రోల్ దీంట్లో ఒకటే ఒక విషయం నేను చెప్తున్నాను. ఓకే, ఐఎమ్ డూయింగ్ గేమ్ ఆఫ్ రోల్స్, ఇటు సీరియస్ రోల్స్, ఇటు కామెడీ రోల్స్, ఇటు రకరకాలైన రోల్స్. కానీ దీంట్లో మా కెమిస్ట్రీ, ఆ స్క్రిప్ట్లో ఉన్న దమ్ము, మరి డైరెక్టర్ ఇచ్చిన ఫ్రీడము, నా రోల్ నాకు ఈ మధ్యకాలంలో చాలా నచ్చని రోల్స్లో ఇది ఒకటి. హిలేరియస్గా వెళుతూ ప్రతి సీన్లో కూడా కనెక్ట్ అయ్యేటువంటి రోల్. ఐ రియల్ ఎంజాయ్ డూయింగ్ దిస్ రోల్. వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ టుగెదర్. మళ్ళీ ఫిలిం యాక్చువల్గా ఐ షుడ్ థ్యాంక్ షీ కనెక్టెడ్ మీ టు చానియా అండ్ గేవ్ మీ అనదర్ ఫ్రెండ్ అండ్ డైరెక్టర్. సో చక్కగా ఎంజాయ్ చేస్తాం. ప్రమోషన్స్ కూడా కలిసి అందరం అంతే ఎంజాయ్ చేస్తున్నాం. సో రేపు రిలీజ్ కూడా సక్సెస్ మీట్ కూడా అండ్ మరిన్ని ఫిల్మ్స్. అనిత కూడా యుఎస్ వదిలిపెట్టి ఇండియాకి వచ్చి తెలుగు సినిమాల్లో ఎక్కువ చేయాలని వచ్చింది. షీఈస్ గెటింగ్ బిజీ బై ద డే. కంగ్రాట్స్ టు హర్, హోల్ టీమ్. థ్యాంక్ యూ. కథ చిన్నదా పెద్దదా అని చూడాలి కానీ బడ్జెట్ చిన్నదా పెద్దదా అని ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ చూసిన ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదు. మా చిన్న బడ్జెట్ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారని నాకు ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది. అందుకే ప్రయత్నం మాత్రం పెద్దగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సన్నివేశాన్ని రంధ్రాన్వేషణ చేసి మరీ ఈ పాటలు నేను రాయడం జరిగింది. దానికి నా పాటలను ప్రశంసించి అద్భుతంగా చిత్రీకరించినందుకు చునియా గారికి ధన్యవాదాలు. ఈ మా ప్రయత్నాన్ని పెద్ద మనసుతో ప్రోత్సహిస్తున్న నాగార్జున గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో విరమిస్తున్నాను. అండ్ అనంత్ శ్రీరామ్ని ఇస్ దేర్ ఫంక్షన్, ప్లాటినం డిస్క్ ఫంక్షన్. వాళ్ళు చేసిన మ్యూజిక్ చాలా చాలా పెద్ద హిట్ అయింది. అండ్ కార్లో రేడియోలు పెట్టినా, ఎఫ్ఎం పెట్టినా వినపడుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత పెద్ద హిట్ అయిందో. ఏదో సినిమాని నేను చునియా నాకు బాగా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా తెలుసు అని నేను ఈ సినిమాని వెనకాలండి ప్రెస్ మీట్స్కి రావడం, ఇది మూడోసారి ఇంటర్వ్యూస్ చేయడం చేయలేదు. సినిమా జెన్యున్గా నచ్చి, ఎంత చునియా నా ఫ్రెండ్ అయినా నా మాట, నేను అన్న మాట, అది ఆ క్రెడిబిలిటీ మోర్ ఇంపార్టెంట్ నాకు. అది నాకు నిజంగా నచ్చాలి, సినిమా నిజంగా నచ్చితేనే చేస్తాను. అండ్ ప్రమోట్ చేశాను. నా ప్రమోషన్ నేను హెల్ప్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. దానికి ఒక నేను ప్రమోట్ చేసినందుకు కొంచెం ఇంపార్టెన్స్ వస్తుంది ఆ సినిమాకి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ చునియా. అండ్ సినిమా జెన్యున్గా కథ చెప్పింది నాకు ఆల్మోస్ట్ 7-8 months బ్యాక్. చునియా కథ బాగుంది చునియా. అప్పుడు అడిగింది నన్ను, మీరు ఈ సినిమాని వెనకాల ఉంటారా, ఈ సినిమా వెనకాల అని ప్రమోట్ చేస్తాయి వాటికి. ఇప్పుడు కాదు, నువ్వు సినిమా తీసి చూపించిన తర్వాత నాకు నచ్చితే తప్పకుండా ఉంటా అన్నాను. సినిమా చూశాను, బాగా నచ్చింది. అండ్ అందుకనే ఇక్కడ ఉన్నాను నేను ఇవాళ. అండ్ ఇది పక్కన పెట్టేస్తే సినిమా ఇందాక అందరూ అంటున్నారు, కనపడుతుంది ఇక్కడున్న ఎంత ప్రేమతో, ఎంత ఇన్వాల్వ్మెంట్తో చేశారు ఇక్కడున్న ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్స్ కానీ. ఇక్కడున్న వాళ్ళ మధ్యలో వాళ్ళ కళల్లో ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే తెలుస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అనంత్ అన్నట్టు ఇది చిన్న ప్రయత్నం కాదు, చాలా పెద్ద ప్రయత్నం.
అండ్ ఈ పెద్ద ప్రయత్నం రేపు రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా ఒక పెద్ద సినిమా కావాలి. అండ్ ఆ పెద్ద సినిమా రేపు రిలీజ్ అయ్యే వరకు మా చేతిలో ఉంది. రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల చేతిలో, దాన్ని ఇంకా పెద్ద చేయటం మీడియా మిత్రుల చేతిలో ఉంది. వాళ్ళందరూ ఇప్పటి వరకు చునియాని ఎలా ఎంకరేజ్ చేశారో అలాగే ఎంకరేజ్ చేయాలి. నేను ఒక పెద్ద చేస్తే ఒక కొత్త టాలెంట్కి కానీ, కొత్త యాక్టర్లు, కొత్త టాలెంట్, కొత్త మ్యూజిక్, కొత్త కెమెరామెన్ ఎంతోమందికి అవకాశం. అది అందరూ అవకాశం సినిమా ఇండస్ట్రీలో రావటం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. సో సినిమా ఏమాత్రం బాగున్నా మీరందరూ దీన్ని బాగా ఎంకరేజ్ చేయాలని నేను మీ అందరికీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ చునియా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, ఎవ్రీబడి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సినిమాలో ఎవరు ఎలా చేశారు అనేది ఇప్పుడు చెప్తూ వేస్ట్. ఇందాక నరేష్ గారు అన్నట్టు రేపు సక్సెస్ మీట్లో కలిసి అప్పుడు నరేష్ మీరు ఇంత బాగా చేశారు, నిత్య నువ్వు ఇంత బాగా చేసావు, సందీప్ నువ్వు ఇంత బాగా చేసావు అని, కార్తీక్ నువ్వు ఇంత బాగా చేసావు అని, అనూప్ నువ్వు ఎంత బాగా చేసావు అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా వర్క్ అంత బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ జూనియర్. సినిమా చూసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్, హౌ ఐ ఫెల్ట్, వెరీ గుడ్ ఫీలింగ్. సినిమా బాగుంది, చూసినంతసేపు హాయిగా ఉంది. సినిమాకి వెళ్ళగానే మనకున్న స్ట్రెస్ అంతా పోయింది. మనం మర్చిపోయి సినిమా చూసి హాయిగా చూసి బయటకు వచ్చి అన్ని క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి, హీరో ఏం చేస్తున్నాడు, హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆ కథ వెళ్తేనే సినిమా మనని గ్రిప్ చేసినట్టు. అండ్ ఈ సినిమా అలాగే పాటలు కానీ, డైలాగ్స్ కానీ, ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళ యాక్షన్ కానీ, కామెడీ కానీ అన్నీ ఇట్ ఇన్వాల్వ్ మీ కంప్లీట్లీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ యూఎస్లో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ చునియా. ప్లీజ్ సీ ద ఫిలిం. నా కెరియర్లో సోలో తర్వాత మళ్ళీ అలాంటి ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమా డిఓపి వసంత్, ఆల్రెడీ మీరు విజువల్స్ చూసుంటారు. సో దట్స్ బ్యూటిఫుల్. ఒక ఫ్యామిలీ కలర్ పర్ఫెక్ట్గా సినిమాకి తీసుకొచ్చి